శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి మీనరాశి వారికి రాశియందు శనిగ్రహ సంచారం అది వక్రగమనం పొందడం వల్ల జాతకుడు ఎంత కష్టపడినప్పటికీ కూడా దానికి సరి అయిన ఫలితాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ కష్టపడి తక్కువ ప్రతిఫలం పొందవలసి ఉంటుంది. అయితే కంపల్సరీగా మాత్రం ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది, కానీ అది చాలా అసంతృప్తి కలిగిస్తూ ఉంటుంది. చంద్రుడు మీ యొక్క మీనరాశిలో ఉండగా ఈ రాశి వారు జన్మించి ఉంటారు. మీ యొక్క చంద్రుడి మీదకి శనిగ్రహ ప్రవేశంతో ముందుగా మానసిక అశాంతి కలిగి ఉంటుంది. మనోవిచారాన్ని పొందుతూ ఉంటారు. ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కోల్పోయినట్టు నిరాశ నిస్పృహలతో కాలం గడపడం జరుగుతూ ఉంటుంది. మరి ధన సంపాదన విషయంలో అప్పటిదాకా విపరీతంగా వస్తున్నటువంటి ధన ఆదాయం చాలా వరకు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకేదో చిన్న చిన్న అవసరాలకు కూడా ధనానికి ఇబ్బంది పడవలసి ఉంటుంది. చాలా పెద్ద ఖరీదైనటువంటి కారు ఉంటుంది. మరి అందరూ కూడా సేవకులు ఉన్నప్పటికీ కూడా అర్జెంట్ మీద పనికి వెళ్ళాలి, కానీ కారులో పెట్రోల్ పోయించడానికి కూడా ధనానికి ఇబ్బంది పడవలసి ఉంటుంది. అయితే మరి చంద్రుడు మాతృకారకుడు అవటం వలన ఏదో ఒక స్థిరాస్తి అమ్మాలి అనే ప్రయత్నం చేస్తారు. అది కూడా జరిగే అవకాశం ఉండదు. ఎస్పెషల్లీ గతంలో మనకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ మనకు సహకారం చేసి ఉండడం వల్ల ప్రస్తుతం వారి యొక్క స్థితి కూడా అంత అనుకూలంగా లేకపోవడం వల్ల మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఏదైనా సహాయం అడగడానికి పెద్దగా అవకాశం ఉండదు. పైపెచ్చు వాళ్ళే మనల్ని వారికి ఇవ్వాల్సినటువంటి ధనం కోసం ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈలోగా మనం ఎవరినైతే బాగా ఇష్టపడుతుంటామో వాళ్ళకి అనారోగ్య సమస్య కానీ ఏదో గొప్ప ఇబ్బంది కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మదర్ ఉన్నారు, హెల్త్ పరంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నారు, ఆవిడికి సేవ చేయాలంటే మరి అది కష్టంగానే ఉన్నది. ఏదో ఆత్మీయంగా చూసుకునే కుమార్తె వివాహం అది బాగా బ్రహ్మాండంగా చేసాం, దానికి కొన్ని లక్షల కోట్లు అప్పు అయింది. ఆ అప్పు ఇంకా తీరలేదు, దానికి ఇంకా వడ్డీ కడుతుండగానే అమ్మాయి యొక్క వివాహ సమస్య ఏదో ఒకటి వచ్చి ఆమె కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉండడం, ఇవన్నీ ఈ జన్మశని ప్రభావం వల్ల జాతకుడికి జరుగుతుంటాయి. అంటే ఇవన్నీ ఎప్పుడూ ఉన్నాయి, ఇప్పుడు కొద్దిగా ఎక్కువై. దానికి కారణం ఏంటంటే కుజుడు శత్రుస్థానం నుంచి చూస్తడం మిమ్మల్ని. అంటే ఇవన్నీ కూడా ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట. మీరు ఏదో బాగున్నారు, ఏదో బయటికైనా కనబడుతున్నారు, ఎవడో ఒకడు ఇక వెళ్తూ ఉంటాడు అన్నమాట. వచ్చి ఏదో అప్పు ఎప్పుడు ఇస్తావు, ఏదో ఇల్లు కొంటానో ఎప్పుడు కొంటావు, బండి కొంటానో ఎప్పుడు కొంటావు, ఏదో అల్లుడి గారికి ఏదో చేస్తానో ఎప్పుడు చేస్తావు. ఈ విధంగా మీ భార్యో, మీ కొడుకో, మీ కుమార్తె, ఈవెన్ మీ మదరో ఈ విధంగా మిమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంటారు. అది మిమ్మల్ని మరింత మానసిక వేదనకు గురవుతూ ఉంటుంది. ఈలోగా రాహు 12లో ఉండడం వల్ల అనవసర సలహాలు కొందరు ఇస్తూ ఉంటారు అన్నమాట. ఈ బ్యాడ్ సలహాలు ఇచ్చి ఎంతకాలం ఈ బాధ్యతలు, నువ్వు దాని నుంచి బయటపడు, వీళ్ళందరినీ వదిలే, నువ్వేదో హ్యాపీగా ఉండొచ్చు అన్నటువంటిది ఒక సైడ్ ట్రాక్ నుంచి మీకు ఇలాంటి సలహాలు మిమ్మల్ని వక్ర మార్గంలో నుంచి బాధ్యతల నుంచి బయటపడే విధంగా దిక్కుమాలి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. టెంపరీగా వాళ్ళ సలహాలు మీకు ఆనందాన్ని కలిగించినప్పటికి కూడా తర్వాత అది మరీ ఇబ్బందికరంగా వచ్చి మొత్తం మునిగిపోయేలాగా చేయడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అంటే ఇప్పుడు మీరు ఒక పరీక్షలో ఉన్నారు, ఒక ఎగ్జామ్లో ఉన్నారు, భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఏమాత్రం మీరు ఫెయిల్ అయినా, అంటే ఇలాంటి ప్రలోభాలకు లోనైనా, బాధ్యతల నుంచి తప్పుకున్నా, సైడ్ ట్రాక్ పట్టినా, ఇంకొక మనీ ఎగ్గొట్టే ప్రయత్నం చేసినా,
100% దాని యొక్క పర్యవసానం మరింత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి అయిన వాళ్ళు దూరమైనప్పుడు తెలిసే ఈ కష్టం రాకుండా ఉండాలంటే మీరు ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా నిజాయితీగానే మీ ప్రయత్నం చేయాలి. అవసరమైతే మీ తప్పు ఒప్పుకోవాలి. మరింత ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. సో అయితే ఈ సమయంలో మీకు సహాయపడే ఏకైక గ్రహం శుక్రగ్రహం. అంటే మీకు శుక్రుడు భాగ్యస్థ, ఈ శుక్రుడు పంచమ స్థానంలో మీకు కోణ దృష్టి, అంటే శుక్రుడికి శనికి మధ్య ఉన్నటువంటి ఈ కోణ దృష్టి ప్రభావం వల్ల మీ పిల్లల యొక్క అభివృద్ధి కానీ వాళ్ళు మీకు ఏదో రకంగా ఆదుకొని, అంటే గతంలో చేసినటువంటి మీ పుణ్య కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఇప్పుడు మీకు సహాయపడడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఏదో ఒక ఎవరికైనా హెల్ప్ చేసి ఉండడం, లేదంటే ఏదన్నా ఒక సంస్థకి డొనేట్ చేసి ఉండడం, ఏదైనా ఒక మంచి పని చేయడం వల్ల దాని ప్రతిఫలం ఇప్పుడు మీకు వచ్చి ఈ సమస్యల నుంచి బయటపడే విధంగా మిమ్మల్ని ఆదుకోవడం జరుగుతుంటుంది. దాని అనుగ్రహం కోసం మీరు శుక్రగ్రహ అధిదేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకోవడం వల్ల, ఈ శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం ఇటువంటి పారాయణ చేయడం వల్ల, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ వల్ల, అంటే ఈ సమయంలో కేవలం ఈ భగవంతుడు పెట్టినటువంటి పరీక్షలు మీరు ఎదుర్కోవాలంటే మళ్ళా భగవంతుడినే ప్రసన్నం చేసుకుంటే మీ సమస్య దానికి అదే సాల్వ్ అయి ప్రతి కష్టం కూడా మీకు ఆనందం కలిగించే విధంగా మారుతుంది. మరి ప్రస్తుతం 12 రాసుల వారికి ఈ పక్షంలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు, అంటే మీ యొక్క పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి రోజులు ఇవి. సాధారణంగా జన్మజాతకంలో పుట్టినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా కూడా ఇటువంటి పితృదోషాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పితృదోషాలు ఏర్పడుతున్నాయి, అవి మనకి ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక సంఘటన, ఒక దుర్ఘటన పదే పదే జరుగుతుంది ఆ కుటుంబంలో అనుకున్నప్పుడు కంపల్సరిగా ఆ కుటుంబం మీద పితృదోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఆ కుటుంబంలో ఇది 6 నెలలకి సంవత్సరానికి ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వారి యొక్క పెంపుడు జంతువులు మరణించడం, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే మళ్ళీ 6 నెలలు చనిపోవడం, అలాగే ఈ మనకి ఈ పాడినిచ్చే గోవులు కానీ గేదెలు కానీ ఏదో కారణం వల్ల అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ గృహంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మనకి ఉద్యోగంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఎక్కువ మంది అయ్యారు. ముఖ్యంగా సంతానం పదే పదే ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఒకరికొకరు కొట్టుకోవడం, ఇవి కూడా దానికి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటి పితృ సమస్యలతో పితృదోషాలతో బాధపడుతున్న వారికి ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాల్లో వారి యొక్క దోషాన్ని పరిష్కరించుకోవడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంటుంది. వారి సాంప్రదాయ ప్రకారం మీ కుల పెద్దలను కానీ మీ కుటుంబ పెద్దలను కానీ ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో దానం చేయడం వల్ల కానీ, సేవించడం వల్ల కానీ, సేవ చేయడం వల్ల కానీ ఈ విధంగా మీరు మీ పితృదోషాలని సరిచేసుకుంటే కంపల్సరిగా తర్వాత మీకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అదృష్టంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక అవకాశం ఈ రాశి వారికి. బట్ మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటున్నాం, విష్ణు సహస్రనామం చదువుతున్నాం, సూర్య నమస్కారం చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, అయినా కూడా ఈ కష్టాలు వస్తున్నాయంటే దానికి పితృదేవతలు కారణమవుతుంటారు. మన వంశాన్ని, మన గోత్రాన్ని రక్షించేదే ఈ పితృదేవతలు. మామూలు దేవతల్లాగే ఈ పితృదేవతలు. అంటే వీటి కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి వీడియోలు, అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు మొదలగు వారు చెప్పినటువంటి వీడియోలు విపులంగా ఉంటాయి. అవి తెలుసుకోవడం వల్ల మీకు అది ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరి కొద్దిపాటి పరిజ్ఞానంతో చెప్తున్నట్టు మాలాంటి వాళ్ళు
ఏదో పరిహార నిమిత్తం అంటే జ్యోతిష్ శాస్త్రంలో వచ్చినటువంటి కష్టాలకి ఏది పరిహారం అన్నది తెలుసుకొని మీకు ఈ రిపీటెడ్గా వచ్చిన కష్టాలకి ఈ మహాలయ పక్షాల్లో ఈ తగిన పరిహారం చేయడం వల్ల మీకు కంపల్సరిగా ఈ దోషాల నుంచి బయటపడి మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ స్వస్తి.